రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సో అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. అయితే మనతో పాటు ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ ఏ న్యూస్లో చూసినా పంటలు ఎండిపోతున్నాయి. ఒక రైతు అయితే ఆగిపెట్టిండు దానికి. అయితే దీనికి కారణం కాంగ్రెసే అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మంచి వర్షాలు పడితే దాని ప్రభావం ఉండదు. ఇలా వచ్చినటువంటి అంటే పోయిన రైనీ సీజన్లో వర్షాలు తగినంతగా లేకపోవడం వల్ల, మరీ ముఖ్యంగా ఎక్కడైతే కృష్ణానది పుట్టిందో, ఎక్కడైతే గోదావరి నది పుట్టిందో, ఎగువ ప్రాంతాలైనటువంటి వెస్టర్న్ ఘాట్స్, ఆ వెస్టర్న్ ఘాట్స్లో వర్షాలు సరిగా లేకపోవడం వల్ల ఇలా కర్ణాటకలో చాలా ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరు లాంటి మహాపట్టణంలో తాగునీటి కూడా ఇబ్బందిగా ఉంది. ఆడ వర్షాలు లేకపోవడం వల్ల మన కృష్ణానదిలో నీరు లేదు, గోదావరి నదిలో నీరు కూడా తక్కువగా ప్రవహిస్తూ ఉంది. దానివల్ల ఈసారి రెండో పంటకు నీళ్లు అంటే చివరి దశకు వచ్చినారు. ఇంకొక 2 వారాలు అయితే పంట ఇంటికి వస్తుంది. 1 తడి 2 తడి వాళ్ళు. మేము కూడా ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా రైతులు వచ్చి అడిగితే మేము సంబంధిత ఇంజనీర్స్కి మిగతా వాళ్ళకు మేము అందరం కూడా అడుగుతూ ఉన్నాం, అయ్యా 1 తడి వండి అనే మాట చెప్తే ఉంటే ఇస్తున్నాము. కానీ మంచినీళ్లకు మాకు ప్రాధాన్యత ఇంకా, ఎందుకంటే మనకు మే 13 ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మనం వర్షాలు పడేంత వరకు జూన్ వరకు తాగునీరు కనుక ఇవ్వకపోతే ఇబ్బంది పడతామని కొంత టేలెంట్ ఏరియాస్లో ఇబ్బంది అవుతుంది. బోర్లు కూడా ఈ భూగర్భ జలాలు తగ్గినాయి కాబట్టి ఈ నీళ్లు లేకపోవడం వల్ల రిజర్వాయర్స్లలో కాలువలలో కొంత ఏరియాలో కొంత పంట అక్కడక్కడ ఎండిపోవడం చూస్తూ ఉన్నాం. మీకు కాదనడం లేదు. దాన్ని ఎన్యూమరేట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అకాల వర్షాలు, ఓ పక్కనేమో కాలువలో నీళ్ళు లేక వేసుకున్న పంటలు కొంత ఇబ్బంది పడుతున్నాం. ఇలా ఉండేటువంటి ప్రాంతాల్లో, పంటలు పండుతున్నటువంటి ప్రాంతాల్లో 16, 17, 18 3 రోజుల్లో ఏదైతే ఉపరితల ద్రోణి ఏర్పడి ఈ అకాల వర్షాలు వచ్చినాయో, వడగళ్ల వాన వచ్చిందో, మనకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉండే 9 జిల్లాల్లో కొంచెం ఇబ్బంది అయింది. ఎక్కువగా కామారెడ్డిలో అక్కడ వరి కానీ, దాని తర్వాత మొక్కజొన్న కానీ, జొన్న కానీ నష్టమైంది అనేటువంటి మాట కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత రంగారెడ్డి జిల్లాలో మామిడి పంట, ఉద్యాన పంట ఒక 450 ఎకరాలు నష్టం జరిగిందని మాట చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా కొత్త గవర్నర్ గారి ప్రమాణ స్వీకారం ఉంటే రాజ్భవన్కి పోతే ముఖ్యమంత్రి గారిని కలిసి వ్యవసాయ శాఖ మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారితో పాటుగా ఉన్నారు ఎంబడే. ఎందుకంటే ఇలా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, నిరంజన్ రెడ్డి గారు వాళ్ళు ఏదో రైతులు రెచ్చగొట్టే విధంగా ట్వీట్ చేయడం కానీ, ఎక్స్లో పోస్ట్ చేయడం కానీ, దాని తర్వాత ప్రెస్లో మాట్లాడడం కానీ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పినంత పరిస్థితి ఈరోజు లేదు. అయినంత వరకు, సాధ్యమైనంత వరకు ముఖ్యమంత్రి గారు ఎంబడే స్పందించి మీరు తప్పకుండా సిఎస్ గారికి, మన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శికి, మన ఏఈఓ స్థాయి వరకు వాళ్ళ పరిధిలో ఉండేటువంటి ఆ గ్రామాలన్నింటిలో కూడా ఎంత మేర నష్టమైంది, ఎంతమంది రైతులు నష్టాన్ని భరిస్తూ ఉన్నారు, మీరు రిపోర్ట్స్ ఇమీడియట్గా తెప్పియండి. ఒక నిర్ణయం తీసుకొని రైతుకు కావాల్సినటువంటి ఆ నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేద్దామన్నమాట ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందుకని ఏ రైతు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ రైతును ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ వెన్నంటి ఉంటుంది, మీకు సహాయం చేస్తుంది అనేటువంటి మాట నేను వారి తరఫున నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా పత్రికాముఖంగా. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎందుకు రావట్లేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. దానికి మీరేమంటారు? ఇంకొకటి ఏంటంటే, ఒక నీళ్ళ సమస్యనే కాదు, ఇప్పుడు కరెంటు కొంచెం ఒకసారి పోయినా సరే కాంగ్రెస్ వచ్చింది కదా పోయింది అని అంటున్నారు. మీరేమంటారు దీనికి? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను గమనించినంత వరకు, నేను కూడా గ్రామాల్లో తిరుగుతూ ఉంటాను, నాకు వ్యవసాయం ఉంది, నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను. కరెంటు వల్ల ఇబ్బంది పడుతున్న రైతు అయితే లేడు. ఇళ్లలో కూడా కరెంట్ ఇబ్బంది ఉందని మాత్రం ఎక్కడ నేను వినలేదు. ఎక్కడ కూడా ఏదన్నా టెక్నికల్ సమస్య ఉంటే 1 గంట 2 గంటలు లేకపోవచ్చు అంతేగాని, అందుకని కరెంటు విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇవాళ పీక్ డిమాండు 15,000 మెగావాట్లు ఉంది. 15,000 మెగావాట్ల పీక్ డిమాండు మంచి ఎండలు ఉన్నప్పుడు ఉంది. ఇప్పుడు కొంచెం చల్లబడ్డది, కొద్దిగా వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి కొంచెం చల్లబడ్డది. ఎక్కువగా ఏసీలు వాడడం కానీ, మిగతావి కరెంట్ ఎక్కువగా వినియోగించుకునేటువంటి పరికరాలు వాడడం లేదు కాబట్టి తగ్గింది. కానీ తప్పకుండా 15,000 మెగావాట్ల డిమాండ్ను ప్రభుత్వం ఈరోజు భరిస్తూ ఉంది. అవసరమైతే బయట నుంచి కొనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. ఇబ్బంది లేదు. వర్షాలు మన చేతిలో లేవు. అది అంటే ప్రకృతి కరుణించాలి, దేవుడు కరుణించాలి.
ఈ సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు పడలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాదు ఇది, టీఆర్ఎస్ ఉన్నప్పుడే ఆ వర్షాలు సరిగా లేకుండా పోయినాయి. ఎగువన ఉండేటువంటి కర్ణాటక, ఎగువన ఉండేటువంటి మహారాష్ట్ర లేకపోవడం వల్ల ఇలా కృష్ణానది, గోదావరి నదిలో నీళ్లు, పరివాహక ప్రాంతాల్లో నీళ్లు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాం. అందుకనే మేమందరం కూడా అంటే మొదలే పోయిన ప్రభుత్వమే కనుక అయ్యా ఈసారి మేము పూర్తిగా నీళ్ళు ఇవ్వలేమనే మాట చెప్పింటేనే అది రైతులను కొంచెం అలర్ట్ చేసిన వాళ్ళం అవుతుంటుంది. కానీ ఎవరు చెప్పలే ఓట్ల గురించి అని. ఎలక్షన్స్ ఉన్నాయి కదా, రైతుకి ఏ మాదిరి చెప్పాలని ఎప్పుడో పంట వేసుకున్నారు. ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి. ఒక వారం రెండు వారాల్లో పంట ఇంటికి వస్తుంది. కొన్ని చోట్ల టైలెండ్ ఏరియాస్లో పంట నీళ్లు లేక ఎండిపోవడం జరుగుతుంది. కరెంటు వల్ల మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ సార్, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రణాళిక ఏముంది? కాంగ్రెస్ చాలా అంటే ఎలక్షన్ స్ట్రాటజీ ఇలా హరీష్ రావు గారికి కానీ కేటీఆర్ గారికి కానీ అదే కడుపు మంట. అంటే చాలా చక్కటి ప్రణాళికతో కాంగ్రెస్ పోతూ ఉంది. కాంగ్రెస్లో ఉండేటువంటి మంత్రులు కానీ అందరు సీనియర్ నాయకులు కానీ ఎక్కడా ఒక తప్పుడు మాట మాట్లాడకుండా, వ్యతిరేకమైన మాట్లాడకుండా అందరు కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇలా స్ట్రాటజీ చూస్తే మీరు ఇలా బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు, బీజేపీలో ఉండేవాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. ఇలా రంజిత్ రెడ్డి గారు కానీ, దానం నాగేందర్ గారు కానీ, జితేందర్ రెడ్డి గారు కానీ అన్ని పార్టీల వాళ్ళు గతంలో కొంచెం పేరుండే వాళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి తీసుకొని వస్తూ ఉన్నారు. మాకేం మిగలకుండా పోతూ ఉంది అనే మాట చెప్తా ఉన్నారు. ఇలా ప్రస్తుతం ఉండేటువంటి సర్వేల ప్రకారం చూస్తే బీఆర్ఎస్కు ఏమైనా ఒక మెదక్ అవకాశం ఉంటుందేమో కానీ మిగతా ఎక్కడ ఉండదేమో అనేటువంటి నా అభిప్రాయం. పోటీ కాంగ్రెస్కు బీజేపీకి ఉంటుంది తప్ప బీఆర్ఎస్ ఫీల్డ్లో కూడా ఉండదు అనేటువంటి ఉద్దేశం నాది. అంటే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి మన కాంగ్రెస్ లోపలికి చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు దానం నాగేంద్రే కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళు టికెట్ ఆశించే వస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళకే ఒడలేదు, ఇంకా వీళ్ళు ఎందుకు అవుతున్నారు అని చెప్పేసి అంటే సామాన్యులు అనుకునే మాట. మీరేమంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పోతూ ఉంది. నేను 46 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్నికలు నేను కూడా చూడలేదు. అంటే ఈరోజు గెలిపే ప్రధానంగా పోతూ ఉన్నారు. అందుకని ఇలా మీకు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి సతీమణిని కూడా ఈరోజు మనకు మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా అవుతుందని మనం వింటూ ఉన్నాం. రంజిత్ రెడ్డి గారు మల్కాజిగిరి మన చేవెళ్ళ అభ్యర్థి అవుతాడని మనం వింటూ ఉన్నాం. నాగేంద్ర గారు సికింద్రాబాద్ అభ్యర్థి అవుతాడని మనం వింటూ ఉన్నాం. వీళ్ళందరూ ఈ మధ్యనే పార్టీలోకి వచ్చిన వాళ్ళు. అంటే గెలిపే ధ్యేయంగా పోతున్నారు కాబట్టి ఎవరు కూడా ఏం మాట్లాడలేకపోతా ఉన్నాం. కావాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో పోతా ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటే అందరు అనుకునే మాట, అది బీఆర్ఎస్ అనుకోండి, ఇంకా వేరే పార్టీలు ఏవైనా అనుకోనండి, వేరే వాళ్ళు విమర్శ ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ లోపల గొడవలు అవుతాయి, మళ్ళీ అవి బయటకు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే సీనియర్ వర్సెస్ జూనియర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అంటే ఇంతవరకు అయితే ఇప్పుడు మీరు మంత్రి అంటే అసెంబ్లీ ఎన్నికల టికెట్స్ పంపిణీ కానీ నాలాంటి వానికి టికెట్ ఇచ్చి 10 రోజుల తర్వాత కట్ చేసినా కూడా మేమేం మాట్లాడలేదు. అంటే గెలిపే ధ్యేయం కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, 10 సంవత్సరాలు లేదు, ఇప్పుడు రాకపోతే మళ్ళీ కష్టమవుతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా విత్డ్రా అయిపోయినాం. ఇవాళ పార్లమెంట్లో కూడా చాలామంది, ఎందుకంటే ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్నవైనాయి. డబ్బు ఉండే వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి, డబ్బు లేని వాళ్ళు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళనే తీసుకొచ్చి ఈరోజు నిలబెడతా ఉన్నారు. వాళ్ళు గెలిస్తే దాని తర్వాత ఇవాళ మీరు ఒక అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఈరోజు మిగిలినటువంటి కార్పొరేషన్స్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా కార్యకర్తలకు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో ఇవాళ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నాకు విత్డ్రా చేసుకున్నారు. నాకు ఇవాళ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చినారు. అదే మాదిరి చాలామంది ఉన్నారు. ఈరోజు అలాంటి వాళ్ళకందరూ కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్లు దాదాపు 30 మందికి ఇవ్వడం జరిగింది. రేపు ఎన్నికలు అయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఎవరైతే ఆర్థికంగా బాగుండి ప్రజల్లో పలుకుబడి ఉండి గెలుపు అవకాశం ఉందో వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉన్నారు పిలుచుకొచ్చి. రేపు ఈ నామినేటెడ్ పోస్టులన్నీ కూడా మీకు ఎమ్మెల్సీ ఎక్కడ తప్పు జరగలే, దాని తర్వాత ఈ రాజ్యసభ సీట్లలో ఎక్కడ పొరపాటు జరగలే. అదే మాదిరిగా రేపు ఈ కార్పొరేషన్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేసుకున్న వాళ్ళకందరికీ కూడా వాళ్ళకి స్థానం కల్పిస్తూ ఉన్నటువంటి భరోసా పార్టీ ఇస్తూ ఉంది.
అయితే ఇప్పుడు మొన్న జరిగిన యాదాద్రిలో రేవంత్ రెడ్డి సీఎం హోదాలో పెద్ద చేలో కూర్చొని, అలాగే బట్టి విక్రమార్క చిన్న చేలో కూర్చోవడం, అది పెద్ద వివాదం అయింది. రీసెంట్గా కూడా ఇక్కడే కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి దళితుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఉంది ఉప ముఖ్యమంత్రి తీరు అని చెప్పేసి అన్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారిని నేను కూడా గతంలో అనేక ప్రభుత్వాలను చూశా, అనేక మంది ముఖ్యమంత్రుల్ని ఉప ముఖ్యమంత్రులను చూశా. సామాన్యంగా ముఖ్యమంత్రి గారు ఓ పక్క పోతుంటే ఉప ముఖ్యమంత్రి ఇంకో పక్క పోతూ ఉండే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారిని కాదని రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమం కూడా చేయడం లేదు. ఢిల్లీకి పోయినా ఆయనతో పాటు తీసుకొని పోతా ఉన్నాడు, వర్కింగ్ కమిటీకి పోయినా ఆయనతో పాటు తీసుకొని పోతున్నాడు, సిడబ్ల్యూసీలో కూర్చున్న ఆయనతో పాటు తీసుకుపోతున్నాడు, సిఈసిలో కూర్చున్న ఆయనతో పాటు తీసుకుపోతున్నాడు. ఏ నిర్ణయం అయినా కూడా ఇద్దరు కలిసే తీసుకుంటారు తప్ప వేరే భేదాభిప్రాయం లేదు. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారే క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. యాదాద్రిలో జరిగినటువంటి విషయం ఒక యాదృచ్ఛికం మాత్రమే, కావాలని చేసింది కాదు. నేనే దేవునికి మొక్కుకున్నా కాబట్టి కింద కూర్చోవాలని అనుకున్నా, ఓ చిన్న స్టూల్ తెప్పించుకొని నేనే కూర్చున్నాను అనమాట వారు చెప్పడం జరిగింది. అందుకని దాన్ని పెద్దగా మనం ఆయన అవమానపరిచినట్టుగా భావించాల్సిన అవసరం లేదన్న మాట నేను మనం చేస్తున్నాను. అయితే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, అదేంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరువు వస్తుంది అని చెప్పేసి అన్నారు. అది ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. అంటే పంటలు ఎండిపోవడం, వాటర్ రాకపోవడం, బయటకు వెళ్ళి ట్యాంకర్ తెచ్చుకొని చేయడం, అవి చూడడం వల్ల ఇది ఒక నిదర్శనం మళ్ళీ రాబోతుంది కరువు అని చెప్పేసి అన్న వాళ్ళకి మీరేమంటున్నారు? ఏం చెప్తారు? ఇప్పుడు మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ఏర్పడ్డ రోజు తెలంగాణ ధనిక రాష్ట్రం, పక్క నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీద రాష్ట్రం అనేటువంటి మాట ఆ రోజే ప్రకటించినారు. ఆ రోజు మిగులు బడ్జెట్ ఉంటే దాదాపుగా ఒక 14,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే. ఆ రోజు మనకు 72,000 కోట్లు అప్పు ఉండే. ఈ 10 సంవత్సరాల్లో మిగులు రాష్ట్రం దాదాపుగా 72,000 కోట్ల అప్పు ఉండేటువంటి రాష్ట్రం ఈరోజు 7 లక్షల కోట్లు అప్పు అయింది. అంటే 10 అంతలు మన అప్పులు పెరిగినాయి. అదే కేంద్రంలో చూస్తే 2014 కన్నా ముందు ఉండేటువంటి అప్పులు 10 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో 3 అంతలు మాత్రమే అప్పులు పెంచుకున్నది. ఇక్కడ 10 అంతలు పెంచినారు. ఇలా మీకు ఏదైతే ఈ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఇలాంటి ప్రాజెక్టులు కట్టినారో, ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా చాలా అవినీతికి పాల్పడ్డారు. అదే మాదిరిగా మిషన్ భగీరథ కానీ, దాని తర్వాత ఈ పాలమూరు రంగారెడ్డి కానీ అన్ని పథకాల్లో అవినీతి ఉంది. ఈరోజు ఆ పాపాలు చేసినారు కాబట్టే వర్షాలు సరిగా మొన్న ఖరీఫ్లో పడలేదు. కాంగ్రెస్ పాపం కాదు, అది టీఆర్ఎస్ పాపమే. ఓకే సార్, పాపం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, కరువు అనేది ఇప్పుడు మొదలయ్యింది అని చెప్పేసి మనం అందరూ అనుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇది కరువు కాదు, ఖచ్చితంగా అన్ని సెట్ అయిపోతాయి, వర్షాలు పడకపోవడం వల్ల ఇలాంటి జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడి ఉపాధ్యక్షులు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది.